అందరికి శనార్థులు మ్యాక్స్ టీవీకి స్వాగతం. పాడుగాను బయట తినాలంటేనే రోతగుంది. మా వాళ్ళేమో ఊకే ఈడ తిందాంపా ఆడ తిందాంపా అంటారు. ఈ ముచ్చట చెప్తే మా వాళ్ళేంది మీరు కూడా బయట తినరు. అయితే బయట తిండి మంచిది కాదని ఊకే ఏదో ఒక ఆఫీసర్లు చెప్తూనే ఉన్నారు. కానీ మనకే పానమాగదాయే. చూడనీకి అవి కూడా మంచిగా తినాలి అనేటట్టే ఉంటాయి. ఈ ముచ్చట తింటే మీకు కూడా వాటి మీద విరక్తి పుడుతుందిలా. కానీ ఇదే నిజముల్లా. చైనాలా సిచువాన్ ప్రావిన్స్లో ఓ రెస్టారెంట్లా తినడానికి వచ్చి వాళ్ళు తినంగా మిగిలిన చిల్లీ సూపులు ఉంటాయి కదా, ఆ ఆయిల్ సూపులను మిగతా తిండివి రీసైక్లింగ్ చేసి నూనె తయారు చేసి మళ్ళీ గదే సూపుని రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్లకు పెడతారట. ఆడికి పోయిన ఓ కస్టమరు ఈ విషయాన్ని గమనించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు చెప్పిండట. అందుకే ఈ విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. దీన్ని సలైవా ఆయిల్ అని అంటారట. కస్టమర్లు వదిలేసిన తిండి ఉంటుంది కదా, ఆ తిండి నుంచి నూనె తీసినాం, ఈ విషయం అంతా నిజమే అని రెస్టారెంట్ ఓనర్ కూడా ఒప్పుకున్నాడట. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇట్లా చేస్తానం, కొత్త ఆయిల్తో ఈ ఆయిల్ని కూడా కలిపి వంటలు చేస్తానమని చెప్పిండు. అయితే వ్యాపారం తగ్గింది, వంటలు రుచి వెంచనీకే గిట్లా చేసినాం అని చెప్పిండట. ఇప్పటికే మీరు చేయబట్టి కొత్త కొత్త రోగాలు వస్తాయి అంటే ఇప్పుడు ఈ ప్రయోగాలు అవసరమా అన్న? ఎంతైనా పానాల మీద మీకు లెక్కే లేదు కదా. కస్టమర్లే దేవుళ్ళు అంటారు, ఇట్లా దేవుళ్ళకి విషం పెట్టి చంపుతారు. మీరైతే జాగ్రత్తగా ఉండుల్లా. గౌతమ్తోని గయ్యే ముచ్చట్లు మళ్ళీ వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.